బైబిల్లో రాళ్ల చేత కొట్టబడిన 10 మంది ఎవరు? తర్వాత బైబిల్ గ్రంథంలో రాళ్ల చేత కొట్టబడిన 6వ వ్యక్తి అదోరాము. అతడు ఎవరనగా దావీదు సొలొమోను రాజుల కాలములలో వెట్టి పని చేయువారి మీదను పన్ను వసూలు చేయువారి మీదను అధికారి అయ్యున్న అదోనీరాము. ఇతడికి అదోరాము లేక హదోరాము అనే పేర్లు కూడా ఉన్నాయి. దావీదు కుమారుడైన సొలొమోను తన పరిపాలన తరువాత తన కుమారుడైన రెహబామునకు పట్టాభిషేకం చేసి రాజుగా నిలబెడతాడు. అప్పుడు ఇజ్రాయేలీల ప్రజలు రెహబాము యొద్దకు వచ్చి, నీ తండ్రి అయిన సొలొమోను మా మీద కఠినమైన పని భారములను ఉంచాడు, అవి నీవు తక్కువ చేసిన ఎడల మేము నీకు దాసులు మగదు అని తమ బాధని వెల్లవించుకుంటారు. ఈ మాటలు విన్న రెహబాము 3 దినములు ఆగి నా యొద్దకు రాండని సెలవీయగా ఇజ్రాయేలీల ప్రజలు వెళ్ళిపోయినప్పుడు అతడు తన స్నేహితులను ఏమి చేయాలి ఈ సందర్భంలో అని అడిగినప్పుడు వారు అతనికి తప్పుడు సమాచారం చెబుతారు. ఈ మాటలు విన్న రెహబాము 3 దినములు ఆగి తన యొద్దకు వచ్చిన ఇజ్రాయేలీల ప్రజలతో మీ కాడిని అనగా మీ పనుల భారమును అధికము చేస్తానని వారితో కఠినంగా మాటలాడగా అప్పుడు ఇజ్రాయేలీల ప్రజలు ఈ మాటలు విని 10 గోత్రాలుగా విడిపోతారు. ఈ సందర్భంలో సొలొమోను కుమారుడైన రెహబాము పన్ను వసూలు చేయువారి మీద అధికారి అయ్యున్న అదోరామును ఇజ్రాయేలీల 10 గోత్రముల వారి వద్దకి పంపుతాడు. తమ బాధ పట్టించుకుని రాజు మాకిందుకని ఇజ్రాయేలీల 10 గోత్రముల వారు హదోరామును రాళ్ల చేత కొట్టి చంపుతారు. ఇది కూడా వారి పాపం వలనే కలిగినది. తరువాత రాళ్ల చేత కొట్టబడిన 7వ వ్యక్తి నాబోతు. ఈ నాబోతు యెజ్రెయేలు పట్టణస్థుడు. ఇతడు ద్రాక్ష తోట వేసుకుని సాగు చేసుకొనుచుండగా అహాబు రాజు ఆ ద్రాక్ష తోటను కూరతోటకి నాకిమ్మనగా నాబోతు దానికి అంగీకరించకపోవడంతో అతడు కోపంతో తిరిగి వెళతాడు. ఈ సంగతి విన్న నాబోతు భార్య అయిన యెజబెలు నాబోతు ఉండే యెజ్రెయేలు పట్టణస్థుల పెద్దలకు నాబోతు దేవునిని రాజును దూషించాడని పనికిమాలిన 2 వ్యక్తులను నిలబెట్టి అబద్ధ సాక్ష్యం పలికించమని చెప్పగా యెజబెలు చెప్పిన మాట ప్రకారము ఆ ఊరి పెద్దలు నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలికించుటకు 2 పనికిమాలిన వ్యక్తులను నిలబెట్టి నాబోతు దేవునిని రాజును దూషించాడని అబద్ధ సాక్ష్యం పలికించగా అప్పుడు వారు నాబోతును పట్టణం వెలుపలకు తీసుకుని వెళ్ళి నాబోతును రాళ్ల చేత కొట్టి చంపుతారు. ఈ శిక్ష నాబోతు చేసిన తప్పు వలన కలిగినది కాదు, కానీ అతని మీద అన్యాయంగా కలిగినదని చెప్పవచ్చు. తర్వాత బైబిల్ గ్రంథంలో రాళ్ల చేత కొట్టబడిన 8వ వ్యక్తి ఎవరనగా యాజకుడైన యెహోయాదా కుమారుడైన జకర్యా. యూదులు యెహోవాను విసర్జించి విపరీతమైన విగ్రహారాధనకు లోనయ్యి తమ ఇష్టానుసారంగా తిరుగుతున్న సందర్భంలో వారు చేస్తున్న చెడుతనమునకై ఈ జకర్యా వారిని గద్దిస్తాడు. అందుకు పగపట్టిన యూదులు జకర్యాని రాళ్ల చేత కొట్టి చంపుతారు. ఈ శిక్ష జకర్యా చేసిన పాపమునకై కలిగినది కాక అన్యాయంగా కలిగినదని చెప్పవచ్చు. బైబిల్ గ్రంథంలో రాళ్ల చేత కొట్టబడిన 8వ వ్యక్తి ఇతడే. తర్వాత రాళ్ల చేత కొట్టబడిన 9వ వ్యక్తి స్టెఫెను. ఇతడు ఆది క్రైస్తవ సంఘమందలి 7 పరిచారకులలో ఒకడు. ఇతడు ఆత్మ పూర్ణుడు కూడా. తాను ధర్మశాస్త్రమును పంచిపెట్టుటకు నియమించబడిన వాడైనను అన్య దేశముల నుండి వచ్చిన యూదులు కూడుకొనిన సమాజ మందిరములలో ముఖ్యముగా బోధింప ప్రారంభించాడు. ఇతడు మోషే నియమించిన ఆచారములు మారతాయని దేవాలయము నిత్యము నిలవదని చెప్పినందున యూదులు కుట్ర చేసి ఇతడిని రాళ్ళు రువ్వి చంపుతారు. మొట్టమొదటిగా క్రైస్తవులలో హతసాక్షి ఇతడే. అంతేకాదు తనను చంపుతున్న వారిని దేవుడు క్షమింపవలెనని కోరుతూ చనిపోయి పరలోకగతుడయ్యాడు. ఈ శిక్ష స్టెఫెను చేసిన పాపమును బట్టి కాక అతడిపై అన్యాయంగా కలిగిందని చెప్పవచ్చు. ఇక చివరగా బైబిల్ గ్రంథంలో రాళ్ల చేత కొట్టబడిన 10వ వ్యక్తి ఎవరనగా అపోస్తులుడైన పౌలు. మొదట క్రైస్తవులను హింసించి దేవునికి విరోధంగా పోరాడాడు. ఆ తర్వాత దేవుని కృప వలన దమస్కు ప్రాంతానికి వెళుతుండగా క్రీస్తు దర్శనం వలన రక్షించబడతాడు. అప్పటి నుంచి యేసే క్రీస్తని గట్టిగా ప్రకటించుచు సాతాను క్రియలకు విరోధంగా పోరాడాడు. అంతేకాదు క్రీస్తు సువార్తను సంపూర్ణంగా అందించాడు కూడా. ఈ పోరాటంలో ఇతడు అనుభవించిన శ్రమలు అంతా ఇంతా కాదు. ఒకనాడు లుస్త్రలో దేవుని వాక్యం బోధించుచున్నప్పుడు అంత్యోక్య నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహంలోనూ తమ పక్షంగా చేసుకుని
పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అతని పట్టణం వెలుపలికి ఈడ్చివేశారు. దేవుని పనిలో తన ప్రాణాన్నైనను పణంగా పెట్టడానికి సిద్ధపడిన విశ్వాస వీరుడు, పోరాట వీరుడు, ప్రార్థనాపరుడు కూడా. అందుకనే క్రైస్తవ సంఘానికి నన్ను పోలి నడుచుకునుడని ధైర్యంగా చెబుతున్నాడు. ఈ శిక్ష కూడా పౌలు చేసిన పాపం వలన వచ్చినది కాక అతడిపై అన్యాయంగా వచ్చిందని చెప్పవచ్చు.